హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడైతే రీనా పిన్ని కెనడాకి వెళ్ళిపోయిన టైం వచ్చిందనమాట. ఈరోజు సండే రోజు వెళ్ళిపోతుంది. అప్పుడు చెప్పా కదండి. సో సో అక్కడ సాటర్డే రోజు చెప్పాను కదండి, రీనా పిన్ని వెళ్తుంది సండే రోజు అని చెప్పాను కదండి. ఈరోజు అనమాట. కానీ ఈరోజు అయితే కాదు, నెక్స్ట్ వీక్ అనమాట. సారీ, లాస్ట్ వీక్. ఇక్కడ రీమత్త నానిమమ్మ వాళ్ళకి అయితే రాఖీ కడుతుంది, సేమ్ అప్పట్లాగా. ఎందుకంటే మళ్ళీ రాఖీ పండుగకి రీనా పిన్ని ఉండదు కాబట్టి ఇప్పుడే కట్టి వెళ్ళిపోతుంది అనమాట. రీనా పిన్ని అయితే కావాలండి ఎయిర్పోర్ట్కి. సో ఇలా ఇద్దరికి కడుతున్నారు. అప్పుడైతే తమ్ముళ్ళకి అన్నలకి కడతారు కాబట్టి ఇప్పుడు ఇక్కడైతే చిన్న మామ ఆతత వాళ్ళకి కడతారు అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, రీనా పిన్ని ఇప్పుడు కెనడాకి వెళ్ళాలంటే అసలు అన్ని పండుగలకి మిస్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో చాలా మిస్ అయ్యాం రీనా పిన్నికి అయితే. చూడండి, హోలీ కూడా. అవును ఫ్రెండ్స్, నిజంగా హోలీ కూడా మిస్ అయ్యాం. హోలీకి మిస్ అయిందనమాట. అండ్ సో చూడండి ఫ్రెండ్స్, కాలు మొక్కుదామంటే బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఇందకైతే అక్కడ పాట పాడారు కదండి ఈ ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ రీనా పిన్నికి అయితే ప్రేయర్ అవుతుంది ఫ్రెండ్స్. సో అందరైతే అక్కడ ప్రేయర్ చేస్తారు అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ పెద్ద అయితే ప్రేయర్ చేస్తుండు అనమాట. శృతి పిన్ని చబ్బి అనమాట, చెబ్బి అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ శృతి పిన్ని కూడా లాస్ట్ ప్రేయర్ చేసింది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, శృతి పిన్ని కూడా ప్రేయర్ చేస్తుంది చాలా. సో చూడండి ఫ్రెండ్స్, అండ్ చాలా మంది మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే రైడబ్బ కాలు మొక్కుతుంది అనమాట. ఇది వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు రిచి మాట్లాడుతుంది ఫ్రెండ్స్. సో చూడండి, అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది అనమాట రీనా పిన్ని అయితే. సో చూడండి, నీ బ్లెస్సింగ్స్ కూడా అలా తీసుకోదు. సో చూడండి ఫ్రెండ్స్, అండ్ ఇక్కడైతే సో ఇక్కడైతే అందరం వెళ్ళిపోతున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ కూడా పోతుంది ఎయిర్పోర్ట్కి అనమాట ఫ్రెండ్స్. ఇంతకుముందు అక్కడ డిక్సన్ మామ అనమాట. సో అందరం అయితే వెళ్ళిపోతున్నాము. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర అనమాట. మేమైతే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసినాము కూడా. సో రాగానే ఇలా ట్రీస్ పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. అండ్ చూడండి ఫ్రెండ్స్, బిగ్ ట్రీస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా కొంచెం గ్రాస్ లాగా కొంచెం అది ట్రీస్ పెరుగుతున్నాయి అన్నమాట. అండ్ చాలా ట్రాఫిక్ ఉండే ఫ్రెండ్స్ అక్కడైతే. చూడండి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని అక్కడ క్రికెటర్స్ మొత్తము ఫొటోస్ పెట్టారనమాట ఫ్రెండ్స్. అండ్ చాలా పార్కింగ్ ఉండే, మాకు చాలా దగ్గరకు వచ్చేసినాం అనమాట మేము కూడా. సో చూడండి ఫ్రెండ్స్, మేము హన్విక్ అయితే
తీయద్దు వీడియో తీయద్దు అంటుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, నా పక్కకి లిచ్చి కూడా ఉంది. లిచ్చి కూడా మాట్లాడుతుంది ఫ్రెండ్స్. ఏం కాదు సిగ్గు. సో మేమైతే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. ఇక్కడైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. చాలా బాగుంది ఎయిర్పోర్ట్ లైట్స్. సో ఇక్కడ రీనపినితోని దిగుతున్నాం. అవును ఫ్రెండ్స్, అందరం కిడ్స్ కలిసి దిగుతున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అయితే తాత వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటుంది రీనా పిన్ని అనమాట. సో రీనా పిన్ని కొంచెం లేటే వెళ్ళింది అనమాట. చాలా తోడగా వచ్చేసినాం మేము. అందరితోని ఫోటో దిగాలి కదా, చాలా లేట్ వెళ్ళేది. సో ఫొటోస్ దిగాలి కదా, అలా మేము వాష్రూమ్ సో చూడండి లేట్ మమ్మీ చెప్పింది. సో అందరం అయితే మేమైతే అందరం రీనా పిన్నితో ఫొటోస్ తీసుకుంటున్నాము. అక్కడ మా డాడీ అనమాట. అండ్ చూడండి 2 కార్లు అయినాయి మేము వచ్చేసరికి. 3-4 కార్స్ అయినాయి అనమాట, చాలా ఎక్కువైనాయి. సో అందరం కలిసి అయితే వచ్చినాము. ఇంతమంది కనబడుతున్నాం కదండి, మళ్ళీ సగంకి సగం మేమే కవర్ అయిపోయినాం ఎయిర్పోర్ట్లో మొత్తం. అయితే ఇక్కడ అమ్మమ్మ పిన్ని అయితే ఏడుస్తారు. సో ఇంట్లో అయితే రీనా పిన్ని అమ్మమ్మ అయితే ఇలా హగ్ చేసుకుంటే, సో అప్పుడు హన్విక్ ఏం చేసిందంటే అమ్మమ్మ నాయి అని అన్నది. అప్పుడు మేమంతా నవ్వాము. ఇదైతే ఫ్లైట్లో అయిపోయింది. రీనా పిన్ని కెనడాకి అయితే వచ్చేసింది అనమాట. డానీ బాబాయ్ రీనా పిన్ని అనమాట. సో ఈసారి డానీ బాబాయ్ రాలే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్.